వెల్కమ్ టు టిఆర్ టీవీ. కాంగ్రెస్ వల్ల చిక్కిన పాడి కౌశిక్ రెడ్డి. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే, హైడ్రా ఏదైతే ఉందో హైదరాబాద్ లో కొంత హల్చల్ చేస్తా ఉంది. కొంత వ్యతిరేక గవర్నమెంట్ అయితే, మరి కాంగ్రెస్ వ్యతిరేక అయితే బడుగు బలైన వర్గాల నుండి మన గుడిసెలు కూలగొట్టినప్పటి నుండి వ్యతిరేకత వస్తా ఉంది. ఆ వ్యతిరేకతను డైవర్షన్ ఏ విధంగా చేసుకోవాలని కాంగ్రెస్ ఏదైతే పొందిన దాంట్లో ఈ రోజైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిక్కినట్టు తెలుస్తా ఉంది. ఇదైతే పిఎస్సి చైర్మన్ ఏదైతే ఉందో అది కావాలని ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మరి అయితే అరకపూడి గాంధీకి ఇవ్వడము, అరకపూడి గాంధీకి ఇచ్చిన తర్వాత కొంత బీఆర్ఎస్ నాయకుల్ని కొంత రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయడము. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తినే, నేను ప్రతిపక్ష హోదాలోనే ఉండడం, ఈ మాటలన్నీ అరకపూడి గాంధీ మాట్లాడము. వీటికి రియాక్ట్ ఎవరో ఒకరు అవుతారని బీఆర్ఎస్ నుండి అయితే ముందే గమనించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దాంట్లో భాగంగానే మరి అరకపూడి గాంధీ మాటలకి స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు చిక్కుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చిక్కుకొని ఇప్పుడు నానా తంటాలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే గత సీఎం ఎవరైతే, మాజీ సీఎం ఎవరైతే కేసీఆర్, ఇది డైవర్షన్ పాలిటిక్, నువ్వు గమ్మునుండవయ్యా అని కూడా పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. కానీ ఇక్కడ సవాల్గా తీసుకున్నారు. నిన్న కూడా ఏదైతే అరకపూడి గాంధీ, ఇది బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు జరుగుతున్న యుద్ధం కాదు, నాకున్న పాడి కౌశిక్ రెడ్డికి జరుగుతున్న యుద్ధం అని ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. అంటే ఏదైతే హైడ్రాకి సంబంధించిన ఏవైనా కానీ వాటిని తప్పిదారి పట్టించి హైడ్రాకి వ్యతిరేకతను మీ గవర్నమెంట్ మీద వస్తా ఉంది కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడానికి భాగంగానే ఈ పిఎస్సి చైర్మన్ ఏదైతే ఉందో అరకపూడి గాంధీకి ఇవ్వడము, బీఆర్ఎస్ నేతలని మరి రెచ్చగొట్టడము. మరి రెచ్చగొట్టినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా కొద్దిగా హైపర్ గానే ఉంటాడు. తను దేనికైనా బీఆర్ఎస్ తో నుండి ఎవరు మాట్లాడకపోయినా కానీ తనైతే ముందస్తాడు. తను ఎట్లా ఐపీఎస్ హైపర్ అయిపోతాడని కూడా చాలా మంది తెలుసు. కాబట్టి అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఈ పాడి కౌశిక్ రెడ్డి ముందుకు రావడము, ఆ వలలో అయితే చిక్కడము, ఆ వలలో చిక్కి ఈ రోజు కూడా మనం చూడవచ్చు మేడ్చల్ సమీపంలో చెమ్మునిపల్లి రాజుతో కూడిన అక్కడ ఉన్న కార్యక్రమాలలో కూడా తను స్వయాన అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమై భారీ కాన్వేలలో అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు సెక్షన్ 144 అక్కడ పెట్టి అక్కడ ఎవరు రావద్దు, అరకపూడి గాంధీ ఇంటికాడ గుంపులుగా కూడా ఉండద్దు అనే విషయాలు క్లియర్ కట్ గా పోలీసు వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అక్కడ డీసీపీగా ఉన్న కోమటిరెడ్డి అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, ఇక్కడికి ఎవరు రావద్దు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అస్సలకే రావద్దు, వస్తే బాగోదని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికీ ఈ 2 రోజుల నుండి మనం చూస్తా ఉన్నాము హైడ్రా, అంతకుముందేమో హైడ్రా హల్చలని న్యూస్ ఛానల్లో ప్రజల యొక్క సమస్యలను తీసుకొని వచ్చేసి చాలా మంది వర్షాలకి ఇల్లు కూలిపోయిన వాళ్ళు చాలా మంది రోడ్ల మీద ఉంటున్న సిచ్యువేషన్ అయితే మీడియా ముఖంగా వచ్చినాయి. కానీ ఈ 2 రోజుల నుండి చూస్తే ఎక్కడ చూసినా కానీ పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ వీళ్ళ ఇద్దరు ఇష్యూ అయితే తీసుకొని వస్తారు. ఇది డైవర్షన్ పాలిటిక్ భాగంగానే ఇది ఒక భాగం అని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు ప్లాన్ వేశారో ఆ ప్లాన్ కొంతమేరకు సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే పాడి కౌశిక్ రెడ్డి గతంలో కూడా తను చేసిన వ్యాఖ్యలు, కానీ పాడి కౌశిక్ రెడ్డి గతంలో తను అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని వచ్చేసి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా అనర్హ వేట వేయాలని కూడా కొంతమంది ప్రయత్నిస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మహిళల పైన కించపరిచినట్టు మాట్లాడిన విషయాలు కూడా స్పీకర్ని కలిసిరు మహిళా లీడర్స్, ఇవన్నీ కలిపి అనర్హ వేట వేయాలి పాడి కౌశిక్ రెడ్డి. ఏదైతే బీఆర్ఎస్ తనకు కొంత భయపడిస్తా ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ముందుగానే తనకి కాంగ్రెస్ కి రమ్మని చెప్పారంట, కానీ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటా, నేను ఎటు వెళ్ళనని ఆయన క్లియర్ గా చెప్పడం ద్వారా తన మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే కాంగ్రెస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎట్టకేలకి కాంగ్రెస్ గవర్నమెంట్ వలలో చిక్కిన పాడి కౌశిక్ రెడ్డి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది.